సో జగన్మోహన్ రెడ్డి డ్రామాలన్నీ కూడా ఇక బంధు. నిన్నటి వరకు కోటి సంతకాలు అన్నాడు, అరెస్టులు అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీకి సపోర్ట్ చేస్తుంది, కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి నొప్పి? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడానికి ఏమీ లేవు కాబట్టి విద్యా వైద్యం అనేవి రెండు కూడా కొంచెం సెన్సిటివ్ ఇష్యూలు. సో కాబట్టి వైద్యం అనేది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ అనే బూచిగా చూపి, ప్రైవేటీకరణ కాదు కానీ ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ఎవరైనా భయపడతారు, అమ్మో రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే మనకు వైద్యం అందదేమో, ఖరీదైపోద్దేమో అనే ఒక భయం సాధారణంగా ఉంటది. జగన్ దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ప్రైవేటీకరణ కాదు, పూర్తిగా గవర్నమెంట్ అండర్ లోనే ఉంటుంది, గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం ఉంటాయి, 100% ఓపీ ఫ్రీ. అసలు ఆసుపత్రి మీద పేరే ప్రభుత్వ ఆసుపత్రి అనే పేరు. సో కాబట్టి ఇది మళ్ళీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఎవరైతే ఇప్పుడు మేనేజ్ చేయడానికి వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. యాజ్ ఇట్ ఈజ్ హైవేలు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే విధానంలో నడుస్తుంది. సో అదే విధానం ఇప్పుడు వైద్య రంగానికి వచ్చింది. సో ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటంతో వైసీపీ డ్రామాలు ఇక సాగే పరిస్థితి లేదు.